జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి రచ్చ పీక్ స్టేజ్కి చేరింది. దేవరపులలో కాంగ్రెస్ కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఝాన్సీ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దేవరపుల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తిని అకారణంగా పదవి నుండి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రోడ్డుపై బైఠాయించి ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. పోలీసులు కలగజేసుకుని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎంతకి వినని ఆ వ్యక్తి ఝాన్సీ రెడ్డి వస్తేనే సెల్ టవర్ దిగుతారని మొండికేశారు. మూర్తి గారిని అన్యాయంగా పదవిలో నుండి విరామం చేసినందుకు నేను కార్యకర్తను అయ్యి ఆయన తోడయి ఆయన నీడై నేను నడిచినందుకు మీరు ఎలా తీసేస్తారు మేడం? దాని గురించి మీరు స్పందించాలి. అందుకే నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా. నేను కాక ఆత్మహత్య చేసుకున్న కారణానికి మీరే కారణమవుతారు. దయచేసి మీరు యథావిధిగా పెద్ద కృష్ణమూర్తిని పదవిలో ఉంచాలని మేము కోరుకుంటున్నాము. పెద్ద కృష్ణమూర్తి గారిని అన్యాయంగా పదవిలో నుండి విరామం చేసినందుకు నేను కార్యకర్త నిన్ను తీసేసినందుకు వాడు పెద్ద రచ్చ చేస్తాను. పెద్ద కృష్ణమూర్తిని అదే విధిగా పెట్టాలని నేను కోరుకుంటున్నా. కావాల్సింది కావాలి. ఆయన గురించి నిన్ను తీసేసినందుకు వాడు పెద్ద రచ్చ చేస్తాను. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, దేవరపుల కాంగ్రెస్ మండల అధ్యక్షుని అయితే కృష్ణమూర్తిని అకారణంగా పదవి నుండి తొలగించడం వల్ల అతను సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. మరి దీనిపైన ఝాన్సీ రెడ్డి స్పందించారా? జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో వర్గపోరు గత 3 రోజులుగా దానికి సంబంధించి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దేవరపుల మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తిరుపతి కృష్ణమూర్తిని తొలగించి మరొక రాములు అనే వ్యక్తిని మండలాధ్యక్షుడిగా నియమించారు. దానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి నియామకంలో కీలకమైన పాత్ర పోషించడంతో ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణిలో ఒక వర్గం ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కృష్ణమూర్తిని అకారణంగా పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సమయంలో కష్టపడినటువంటి వ్యక్తిని కాకుండా గెలుపు కోసం యశస్విని రెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యే గెలుపు కోసం చేసినటువంటి వ్యక్తిని పక్కకు తొలగించి అకారణంగా మరో వ్యక్తిని అధ్యక్షునిగా నియమించడం దారుణమైనటువంటి విషయం అంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన దిగినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి తిరుపతి రెడ్డికి వెంటనే తిరిగి మండలాధ్యక్షునిగా నియమించాలంటూ కూడా 3 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని సెల్ టవర్ దించేందుకోసం ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి సద్దుమనగాలంటే ఝాన్సీ రెడ్డి వచ్చి సరైనటువంటి పరిష్కారం మార్గంతో దిగనంటూ కూడా దృష్టి కూర్చోవడంతో కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. గత 3 రోజులుగా కూడా అధ్యక్షుని నియామకానికి సంబంధించి మండలాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడికి సంబంధించి నియామకానికి సంబంధించి వివాదం అయితే కొనసాగుతుంది. పార్టీలో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే కొంత పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.